నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ ఏపీఆర్జేసీలో విద్యార్థులు గ్యాంగ్ వార్ కు దిగారు. జూనియర్ సీనియర్ల మధ్య ఫైటింగ్ జరిగింది. సినిమా స్టైల్లో రాడదాడికి దిగగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు చెప్తున్నారు. ఈ నెల 7న ఫేర్వెల్ పార్టీ సందర్భంగా చిన్నగా మొదలైన గొడవ గాలివానగా మారింది. మెస్లో తింటూ ఉన్న జూనియర్లతో సీనియర్లు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజ్లో ఇంత జరుగుతుంటే ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ, సిబ్బంది ఏమైపోయారని ప్రశ్నిస్తున్నారు. అటు విజయపురి సౌత్ ఎస్ఐ కాలేజ్ కి వచ్చి విచారణ చేశారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి గ్యాంగ్ వార్ కు దిగితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక గురజాల ఆర్టీఓ, ఆర్డీఎస్, తహసీల్దారు గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. పరీక్షలకు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. గొడవ మొదలైన వెంటనే తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని ప్రిన్సిపల్ సరోజిని తెలిపారు. కాలేజ్లో సైన్స్ స్టూడెంట్స్ 240 మంది ఉండగా ఆర్ట్స్ వాళ్లు 120 మంది ఉన్నారని విద్యార్థులు చెప్తున్నారు. సైన్స్ వాళ్లు తమపై ఇప్పటికీ 6 సార్లు దాడి చేసినట్లు ఆర్ట్స్ స్టూడెంట్స్ ఆరోపించారు. సైన్స్ స్టూడెంట్స్ కు ప్రిన్సిపల్ సరోజిని సపోర్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ప్రశ్నించిన వారిని ఇళ్లకు పంపించారని అంటున్నారు. ఎంబీసీ, బైపీసీ, ఎంపీసీ మొత్తం అన్ని గ్రూపులు అక్కడ కొట్టుకుంటున్నారు సార్. కొట్టుకునే క్రమంలో సార్లు వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అంటే ఎంబీసీ వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అప్పుడు వెనక్కి వెళ్ళంగానే అటు నేను రాళ్ళు వచ్చి ఒకటి తగిలి పడిపోయాడు సార్. వెంటనే వాళ్ళు లేపి తీసుకునేసరికి తల పట్టుకునేసరికి చేయి నిండా రక్తం కారిపోయింది. ఆ బ్లడ్ చూసేసరికి బీపీ పెరిగిపోయి కళ్ళు తిరిగిపోయి పడిపోయింది సార్. ఈరోజు వచ్చాను సార్ హాస్పిటల్ నుంచి. ఓకే, ఇదే ఫస్ట్ టైం సార్ గొడవ అవడం. ఇప్పుడు దాకా గొడవ అనేది జరగలేదు. 7వ తేదీ రాత్రి ఫేర్వెల్ పార్టీ జరిగింది సార్. జరిగిన తర్వాత వాళ్ళు అక్కడేదో చిన్న ఒక మాట ఒకటి వచ్చింది, గట్టిగా శబ్దం చేయొద్దు అని. ఎందుకంటే స్పీచ్లు ఇచ్చేటప్పుడు వినిపించట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో చెప్పేవాడికి అక్కడ సబ్సైడ్ అయిపోయింది. బాగానే ఉన్నారు. ఆ మరుసటి రోజు కూడా బాగానే ఉన్నారు. సండే 8th కూడా బాగానే. ఈ 9th నెక్స్ట్ టైంలో ఏమైందంటే ఫ్రూట్ ఇస్తా ఉన్నాడు ఆ బాబు. సేమ్ అదే గ్రూప్కి ఫస్ట్ ఎంఈసీ అబ్బాయి గ్రూప్లో నుంచున్న అబ్బాయికే తన జూనియర్కే అరటిపండు మళ్ళీ ఇంకోసారి ఇవ్వడం జరిగింది. ఎందుకు అట్లా ఇచ్చావు అని వాడి మీద అడిగేటవాడికి వాడు చెప్పాడు సమాధానం. మేము అక్కడే ఉండి కూడా ఏం లేదు రండి, అట్లా అట్టుకోకూడదు, ఏముంది మళ్ళీ ఇచ్చుకోవచ్చు, అట్లా అనుకోకూడదు, చిన్న విషయం కదా అని అన్నాం సార్. ఆ తర్వాత ఏం జరిగింది యాక్చువల్గా అసలు ఏం తెలియదు. మళ్ళీ చూసేటడికి బాగానే ఉన్నారు. స్టడీ మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 8 దాకా స్టడీ జరిగింది. మళ్ళీ 9 నుంచి మళ్ళీ 10:30 వరకు కూడా స్టడీ జరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో, ఏది గొడవ జరుగుతుంది, ఏదో గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి.